మెడికల్, ఇంజనీరింగ్, విదేశాల్లో చదువులు, నైపుణ్యం పెరగడం వంటి విషయాల్లో అడ్మిషన్ల సంగతి అటుంచితే ఉన్నత విద్యకయ్యే ఖర్చు బాగా పెరిగిపోయింది. దీనివల్ల అధిక జనాభాకు ఉన్నత చదువులు చదవడం కష్టంగా మారుతోంది. ఈ ఖర్చులకు రుణం తీసుకోవడం ఒక మంచి మార్గం. విద్యా రుణం జీవితాన్నే మార్చేసే నిర్ణయం. అందుకే తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా రుణం తీసుకుంటే అది మీకు తలనొప్పి కలిగిస్తుంది. కోవిడ్ తర్వాత విద్యా రుణాల్లో పెరుగుదల ఉంది. రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు అంటే 2023-24 వరకు విద్యా రుణాలు వార్షిక ప్రాతిపదికన 20.6% పెరిగాయి. ఈ మొత్తంలో 1,10,715 కోట్లు. ఈ విద్యా రుణాల పెంపు గత 5 ఏళ్లలో అత్యధికం. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య 96,853 కోట్ల విద్యా రుణాలను తీసుకున్నారు. అంటే 12.3% పెరుగుదల నమోదైంది. ఎడ్యుకేషన్ లోన్ మీకు తలనొప్పిగా మారకుండా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. విద్యా రుణం తీసుకునే ముందు విద్యార్థులు అన్ని రకాల ఖర్చులను అంచనా వేయాలి, కళాశాల లేదా కోర్సుతో సహా. ఇక ఫీజులు, ఇతర ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, అధ్యయన పరికరాల ఖర్చు, జీవన వ్యయాలు, స్టడీ మెటీరియల్ ఖర్చులు. దీనికోసం మీరు రుణం తీసుకునే ముందు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. చాలా బ్యాంకులు స్టూడెంట్ లోన్ క్యాలిక్యులేటర్ లాంటి ఆన్లైన్ సాధనాలను అందిస్తాయి. మొత్తం ఖర్చు ఎంత అవుతుందో లెక్క పెట్టుకోవచ్చు. రుణం తీసుకునే ముందు విద్యార్థి తాను అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్న సంస్థ ప్లేస్మెంట్ హిస్టరీ గురించి కంపల్సరీగా అధ్యయనం చేయాలి. రుణం తీసుకునేవారు తిరిగి చెల్లించే షెడ్యూల్ని చాలా అగ్రెసివ్గా లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగం రాకపోయినా లేదా జీతం అనుకున్నంత లేకపోయినా లోన్ ఈఎంఐ మిస్ అవ్వచ్చు. ఇది క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపుతుంది. ఫ్యూచర్లో లోన్ తీసుకోవడం కష్టమవుతుంది. ఎడ్యుకేషన్ లోన్ మొత్తాన్ని వాస్తవానికి అవసరమైనంత ఉంచుకోండి. మరింత లోన్ తీసుకోవడం మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. ఈఎంఐ ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. లోన్ తీసుకునే ముందు ఈఎంఐ క్యాలిక్యులేటర్ని ఉపయోగించడం మీ ప్రణాళికలో సహాయపడుతుంది. విద్యా రుణాల కోసం వివిధ బ్యాంకుల ఆఫర్లను చెక్ చేయడం వల్ల మీరు మంచి డీల్ని పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వ బ్యాంకుల నుంచి వచ్చే రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంటాయి. ప్రభుత్వం విద్యాలక్ష్మి పథకాన్ని అందించింది. ఈ పోర్టల్ ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకునే వారి కోసం ప్రవేశపెట్టారు. ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా మీరు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు విద్యా రుణం తీసుకున్న వారితో కూడా మాట్లాడొచ్చు. భారతదేశంలో విదేశాల్లో కోర్సుల కోసం మీరు పొందగలిగే గరిష్ట రుణం వరుసగా 10 లక్షల నుంచి 20 లక్షలు. అయితే ఐఐఎం, ఐఐటి లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి కోర్సులను అభ్యసించడానికి బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు అధికంగా రుణాలిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్ ప్రకారం విద్యా రుణం తిరిగి చెల్లింపు కాల పరిమితి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రఖ్యాత సంస్థల కోసం 40 లక్షల వరకు విద్యా రుణాల కోసం ఎటువంటి తాకట్టు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. భారత్లో 1.25 కోట్లు, విదేశాల్లో చదివేందుకు 1.5 కోట్లు రుణానికి గ్యారెంటర్ అవసరం. bankbazaar.com ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఎస్బీఐ 8.15 నుంచి 11.15% వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని ఇస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 8.55 నుంచి 12.50% వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని ఇస్తోంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ విద్యా రుణంపై వడ్డీ రేటుని 9.5% నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ వడ్డీ రేటు సంవత్సరానికి 9.50 నుంచి 14.75 వరకు ఉంటుంది. చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు కూడా వసూలు చేస్తాయి. నిబంధనలు, షరతులను వివరంగా అర్థం చేసుకోకుండా లోన్ డాక్యుమెంట్ పై సంతకం చేయడం ఇబ్బందులకు దారితీయొచ్చు. ఒకరు రుణం వడ్డీ రేట్ని మాత్రమే కాకుండా వడ్డీని ఎలా లెక్కిస్తున్నారు, ప్రాసెసింగ్ ఫీజులు, రీపేమెంట్ ఆప్షన్ లాంటి ఇతర అంశాలను కూడా పరిగణించాలి. చెల్లింపు పెనాల్టీ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్ సాధారణంగా ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత లేదా కోర్స్ కంప్లీట్ అయిన 1 ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కానీ మీరు కాలేజ్లో చేరిన వెంటనే లోన్ మొత్తంపై వడ్డీ మొదలవుతుంది. మీ ప్రిన్సిపల్ అమౌంట్ అది కలుపుతారు. అటువంటి పరిస్థితిలో మీరు 6 నెలలు లేదా 1 సంవత్సరం వేచి ఉండకుండా ఎంత త్వరగా రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రారంభిస్తే అప్పుల భారం అంత త్వరగా తగ్గుతుంది. మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో క్రమశిక్షణను పాటించాలి. అంటే సకాలంలో చెల్లించాలి. రుణం తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయితే భారీ పెనాల్టీ దారితీస్తుంది. ఎక్కువ కాలం వాయిదాలు చెల్లించడంలో వైఫల్యం కూడా రుణ భారాన్ని గణనీయంగా పెంచుతుంది. ఎడ్యుకేషన్ లోన్ కెరియర్ను నిర్మించుకోవడంలో సహాయపడమే కాకుండా పన్నుల్ని కూడా ఆదా చేస్తుంది. స్వీయ, పిల్లలు, జీవిత భాగస్వామి ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణాలపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద మినహాయింపు లభిస్తుంది. విద్యా రుణ వడ్డీపై ఈ మినహాయింపు లభిస్తుంది. ఎగువ పరిమితి లేదు. అయితే ఈ మినహాయింపు ఈఎంఐ ప్రారంభమైనప్పటి నుంచి 8 సంవత్సరాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి 8 సంవత్సరాల లోపు లోన్ని పూర్తిగా చెల్లించడానికి ప్రయత్నించాలి.